న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జేసీగా డి హరితకు ఇచ్చిన పోస్టింగ్ ను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పోస్టింగ్ ఉత్తర్వులను రద్దు చేసింది. జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా హరితను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా హరిత పనిచేశారు. టీడీఆర్ బాండ్స్ వ్యవహారంలో హరితపై ఆరోపణలున్నాయి. అలాగే హరిత కమిషనర్గా ఉన్న సమయంలోనే ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా హరితకు పేరుంది. ఆమెకు ఇప్పటికే 2 సార్లు పోస్టింగ్ ఇచ్చి తిరిగి జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జేసీగా డి హరితకు ఇచ్చిన పోస్టింగ్ ను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పోస్టింగ్ ఉత్తర్వులను రద్దు చేసింది. జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా హరితను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా హరిత పనిచేశారు. టీడీఆర్ బాండ్స్ వ్యవహారంలో హరితపై ఆరోపణలున్నాయి. అలాగే హరిత కమిషనర్గా ఉన్న సమయంలోనే ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా హరితకు పేరుంది. ఆమెకు ఇప్పటికే 2 సార్లు పోస్టింగ్ ఇచ్చి తిరిగి జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, హరితకు పోస్టింగ్ ఇచ్చి ఇప్పటికే 2 సార్లు వెనక్కి తీసుకుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేసినప్పుడు టీడీఆర్ బాండ్స్ ఇష్యూతో పాటు అనేక విషయాల్లో వివాదాస్పదంగా హరిత పనిచేసిందంటూ విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అటు తెలుగుదేశము, జనసేన, బీజేపీ, వామపక్షాలు ఈమెపై పలుసార్లు ఫిర్యాదులు చేసిన నేపథ్యం. దీంతోపాటు టీడీఆర్ బాండ్స్ ఇష్యూలో ఈమెది కీలక పాత్ర అంటూ అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. దీని మీద ఫిర్యాదులు కూడా వచ్చాయి. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అత్యధికంగా టీడీఆర్ బాండ్స్ ఇక్కడే ఇష్యూ అయ్యాయి. మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇష్యూ విషయంలో ఆమె అనేక ఇబ్బందులు, ఎవరైతే భూమిని సేకరించి ఇచ్చిన వారికి అనేక ఇబ్బందులు కలుగజేసింది. ముఖ్యంగా అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన్ అభినయ్ రెడ్డి చెప్పినట్లు నడిచిందంటూ, దీంతోపాటు అనేక మందిని ఇబ్బంది పెట్టిందంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు ఆమె గతంలో ఏదైతే నాయుడుపేటలో కానీ అంతకుముందు నెల్లూరు ఆర్డీఓగా పనిచేసింది, అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేసింది. ఏకపక్షంగా అప్పట్లో ఉన్న వైసీపీకి అనుకూలంగా పనిచేసిందంటూ కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ఆరోపణలు కూడా ఆమె మీద వచ్చాయి. దీంతోపాటు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంలో ఆమె ఇక్కడ అదనపు మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన నేపథ్యం కూడా ఉంది. అప్పట్లో ఏదైతే ఓటర్ల జాబితా విషయంలో ఈమె కూడా అనేక అక్రమాలకు పాల్పడింది. అప్పట్లో ఉన్న ఏదైతే ఓటర్ల జాబితా తయారు కావడానికి నకిలీ ఎపిక్ కార్డుల విషయంలో కూడా ఈమె పాత్ర కూడా ఉందంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యం. మొత్తం మీద అనేక వివాదాస్పద నిర్ణయాలు ఈమె తీసుకుంది. అప్పట్లో ఉన్న పాలక మండలి, అదేవిధంగా ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి చెప్పినట్లే నడిచింది. దీంతోపాటు టీడీపీ, జనసేన శ్రేణుల్లో అనేక ఇబ్బందులను కలగజేసిందంటూ కూడా విమర్శలు ఉన్నాయి. దీంతోపాటు ఏదైతే ఈమెకు అనంతపురం జిల్లా జేసీగా పోస్టింగ్ ఇచ్చిన వెంటనే ఏదైతే టీడీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన ఆనం వెంకటరమణారెడ్డి ఏకంగా ఎక్స్లో అత్యంత అవినీతి అధికారి అంటూ ఆమె మీద పోస్టింగ్ చేశాడు ఎక్స్లో. అయితే ఈ విషయాన్ని వెంటనే ఏదైతే టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లిన నేపథ్యంలో అనంతపురం జేసీగా ఇచ్చిన ఆమె పోస్టింగ్ను రద్దు చేస్తూ జీఏడీలో మరోసారి రిపోర్ట్ చేసుకోమంటూ ఈరోజు ఏదైతే సిఎస్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. గతంలో కూడా ఐటీడీఏలో ఆమెకు పోస్టింగ్ ఇచ్చారో అక్కడ కూడా ఆమెను చేర్చుకోవడానికి అక్కడ స్థానికులు నిరాకరించడంతో ఆమెకు మరోసారి జేసీగా పోస్టింగ్ రావడం, అక్కడ కూడా నిరాకరణకు గురి కావడం. ముఖ్యంగా ఆమె తన 2013-14లో కడప ఆర్డీఓగా పనిచేసింది. ఆ తర్వాత నెల్లూరు, అదేవిధంగా నాయుడుపేట, తిరుపతి చుట్టుపక్కల ఆమె ఎక్కువ కాలం పనిచేసిన నేపథ్యము. ఆమె భర్త అనిల్ కుమార్ రెడ్డి కూడా వ్యాపారవేత్త. అయితే అతను ఏం చెప్తే అది జరుగుతుంది. అదేవిధంగా గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా అటు అనంతపురం ప్రాంతంలో
వైసీపీ కోసం పనిచేశాడంటూ కూడా ఆయన పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో మొత్తం మీద ఈ వ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే సీఎంకు దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే ఆయన ఈ విషయం మీద పునరాలోచించమని సీఎస్ను ఆదేశాలు జారీ చేయడం, సీఎస్ ఏకంగా ఆమె పోస్టింగ్ను రద్దు చేస్తూ ఆమెను జీఏడీలో రిపోర్ట్ చేసుకోమంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, మొత్తం మీద 2 సార్లు ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆమెను ఏదైతే బదిలీ చేశారో కమిషనర్గా, ఆ తర్వాత ఆమె అప్రాధాన్యత పోస్టులో కొనసాగుతున్న నేపథ్యం, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కీలకమైన అనంతపురం జిల్లాకు పోస్టింగ్ వచ్చినప్పటికీ దాన్ని తిరిగి రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగించింది. మొత్తం మీద అనంతపురం జేఏసీగా ఆమెకు పోస్టింగ్ వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున తిరుపతి వాసులు అయితే ఏదైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా గుప్పించారు ప్రభుత్వం తీరును. అత్యంత అవినీతి అధికారిగా ఆమె ముద్రపడింది. ముఖ్యంగా టీడీఆర్ బాండ్స్ విషయంలో కానీ గత ఎన్నికల సమయంలో ఏదైతే ఓటర్ల జాబితా, ఆమె తిరుపతి నగరానికి సంబంధించి ఎన్నికల అధికారిగా పనిచేశారు కొంతకాలం. ఆ సమయంలో ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలకు పాల్పడిన వ్యక్తికి ఏ విధంగా కీలకమైన అనంతపురం జిల్లా జేసీగా ఇస్తారంటూ ప్రశ్నించారు. మొత్తం మీద ఈ విషయాలను తెలుసుకుని ప్రభుత్వం పునరాలోచన చేసి ఆమె పోస్టింగ్ను రద్దు చేసినట్టు తెలుస్తుంది. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.